హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మౌనికా ధనంజయ్. సో ఈరోజు నేను మీకు గుమ్మడికాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది గుమ్మడికాయ మామూలుగా మనకు బయట ఇలా జస్ట్ తింపి వేస్తాం కదా, అలా పెద్దగా అయ్యాక ముదిరిపోయాక కాదండి, లేక తీసుకోవాలి. యాక్చువల్గా గ్రీన్ కలర్లో ఉండాలి. ఇంకా మీకు పిక్చర్ యాడ్ చేస్తాను నేను ఎలా ఉండాలి అని చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. సో ఇవి మార్కెట్లో దొరుకుతాయా లేదని గ్యారంటీ లేదు, నేను అసలు చూడలేదు ఇక్కడ మార్కెట్లో అయితే. బట్ మన నియర్ బై ఎక్కడైనా చెట్టు ఉంటే మనం ఇలా లేతగా ఉన్నప్పుడు తెంపేసుకోవాలన్నమాట. ఇది చాలా హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ అసలు చాలా చాలా బాగుంటుంది. అసలు సొరకాయ లాగే సేమ్ జాతి కూరగాయలు, కాకపోతే అసలు చాలా టేస్ట్ ఉంటుంది. సొరకాయ కన్నా చాలా బెటర్గా ఉంటుంది. సో మీ దగ్గరలో ఇలా అవైలబుల్గా ఉంటే ఇలా కూర చేసుకొని ట్రై చేయండి. అసలు ఒక 2 years బ్యాక్ అయితే మా ఇంట్లో గుమ్మడి చెట్టు ఉండేది. అప్పుడు చాలా గుమ్మడికాయలు కాసేవి మాకు. అసలు రకరకాలుగా చేసుకొని తిన్నాం. అప్పుడైతే ఎంత నచ్చిందో. చికెన్ గుమ్మడికాయ కలిపి వండితే కూడా అసలు బెస్ట్ కాంబినేషన్ అండి. నెక్స్ట్ టైం మళ్ళీ పాసిబిలిటీ ఉంటే అది కూడా చూపిస్తాను మీకు. బట్ ప్రజెంట్ అయితే గుమ్మడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం, ఓకేనా? సో ఇది అలా పొట్టు మొత్తం తీసేయాలి. మంచిగా పీల్ ఆఫ్ చేసేసి మంచిగా నీట్గా కడిగేసుకొని ఆ పైన ఉంటుంది కదా తొడిమలాగా, అది తీసేయాలి. సో తీసేసిన తర్వాత మనం ఇలా నిలువుగా ముక్కలు కోసుకొని మళ్ళీ అడ్డంగా ముక్కలు కోసేసుకోవాలి. మరీ చిన్న కట్ చేయొద్దండి, ఎందుకంటే త్వరగా మెత్తగా అయిపోతాయి. మనం కర్రీ చేసేటప్పుడు మరీ చిన్నగా బెండకాయలాగా దొండకాయలాగా కట్ చేసుకుంటే అసలు మొత్తం స్మాష్ అయిపోతుంది కూర. సో మీకు అలా ప్రిఫరబుల్ అనుకుంటే మీరు అలా కట్ చేసుకోవచ్చు. బట్ ఇవి పెద్దగా ఉంటేనే కొంచెం మంచి పడుతుంది అనమాట, ఎక్కువ మెత్తగా అవ్వకుండా తినేటప్పుడు తగులుతూ ఉంటాయి మంచిగా. సో అందుకని మేమైతే ఇలా పెద్దగా కోసుకుంటాం అనమాట ముక్కలు. మీకు ఎలా బెటర్ అనిపిస్తే అలా కట్ చేసుకోండి, ఓకేనా? చాలా సింపుల్ కర్రీ అండి, అసలు దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత లేతగా ఉందో, ఇట్లా అనగానే కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకోండి, ఓకే? అండ్ ఈ కర్రీలో మసాలాలు వగేరా అన్నీ ఎక్స్ట్రా వేయాల్సిన ఏం అవసరం ఉండదు. బేసిక్ ఇంగ్రీడియంట్స్ కొన్ని వేసేస్తే సరిపోతుంది నార్మల్ కర్రీ లాగా. కాకపోతే టేస్ట్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మీరు ఎవరైనా ఈ కర్రీ ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నారా, తిన్నారా, మీకు నచ్చుతుందా ఏంటి అనేది నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ మా అమ్మ చేస్తుంది, నేను వీడియో తీస్తుంటే. ఇదైతే చికెన్ గుమ్మడికాయ వండుకోవచ్చు. అండ్ గుమ్మడికాయ కర్రీలో కొబ్బరి పాలు వేసుకుని చేయొచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. కొంచెం స్వీట్ సైడ్ ఉంటుంది, కాకపోతే స్పైసీ కాకుండా అది కూడా చాలా బాగుంటుంది. సో మన కటింగ్స్ అయిపోయాయి, కట్ చేసుకోవడము. సో ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేయండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, అండ్ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనము ముందు కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, కొన్ని మిర్చి వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, దీనికి గ్రేవీ లాగా ఏం చేయాల్సిన అవసరం లేదు. గుమ్మడికాయలోనే వాటర్ వచ్చేస్తాయి అనమాట గ్రేవీకి. సో ఒక ఆనియన్, ఒక 2-3 మిర్చి కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులో మనం చిల్లీ పౌడర్ కూడా వేస్తాము. సో మిర్చిలు ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు, ఓకేనా? మంచిగా ఫ్రై చేసుకోండి. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే అది గుమ్మడికాయ కొంచెం స్వీట్ ఉంటుందన్నమాట. అల్లం వెల్లుల్లి వేస్తే కొంచెం బ్యాలెన్స్ అయిపోతుంది స్వీట్నెస్. అండ్ గుమ్మడికాయతో హల్వా కూడా చేస్తారు యాక్చువల్గా, కొంచెం పెద్దగా అయిన గుమ్మడికాయని, అది కూడా చాలా తీయ ఉంటుంది. అసలు గుమ్మడికాయ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాము. సో ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి, ఓకే? ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా అని అనుకోకండి, ఎందుకంటే అది కుక్ అయిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయి. మీరు ముందే చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా స్మాష్ అయిపోతాయి అన్నమాట. సో మీరు చూస్తూ ఉండండి, చూస్తే తెలిసిపోద్ది అవి ఎంత దగ్గరికి వచ్చేస్తాయని చెప్పి.
సో ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని స్పూన్తో కన్నా కొంచెం బౌల్తో ఇలా మిక్సప్ చేస్తే ఈజీగా అవుతుందని అలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. అది తగినంత అండి. ఒక స్పూను చిల్లీ పౌడరు, కొంచెం దొడ్డుప్పు వేసాము, ఎందుకంటే అది కరిగిపోద్ది త్వరగా బాయిల్ అయ్యి కొంచెం ఉడికేలోపు. రాక్ సాల్ట్ అంటారు కదా అది. సో అంతా ఒకసారి మిక్సప్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. సో చూడండి, ఒక 2-3 మినిట్స్ అలా ఉంచితే స్టవ్ పైన అంతే. దానికే అసలు వాటర్ ఇలా వచ్చేసాయి, ముక్కలు ఇలా అయిపోయాయి చూడండి. సో అలా ప్రెస్ చేసి చూసుకోవాలి కరెక్ట్గా ఉడికిందా లేదా అని చెప్పి. సో ఇంకా కొంచెం ఉడకాలి అనుకుంటే మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూసారా, ఆయిల్ మనం కొంచెమే వేసాము, ఇప్పుడు స్టిల్ ఎంత ఆయిల్ వచ్చిందో చూసారా. సో గుమ్మడికాయలోంచి వాటర్ వచ్చేస్తుంది బాగా, అండ్ ముక్కలు కూడా దగ్గరికి వచ్చేస్తాయి అనమాట మనం వండుతున్న కొద్దీ. సో అందుకనే ముందే మీరు చిన్న పీసెస్ కట్ చేసుకోవద్దు, అసలు మొత్తం పచ్చళ్ళగా అయిపోతుంది అనమాట. సో ఇలా మంచిగా ఉంచి కుక్ అయిన తర్వాత మనం ఆఫ్ చేయడమే.